ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. రఘునాథరావు గారు, తరతరాలు ఈ స్వామి మీ కులదైవం. అన్నపూర్ణమ్మ గారు, చిన్నబాబు గారు అప్పుడప్పుడు వచ్చి దర్శించుకోండి, కానీ మీరాకే అరుదైపోయింది. వారికి తీరికెక్కడండి, ఎంతసేపు వ్యాపారం, విదేశాలు తిరగడంతోనే సరిపోతోంది. పోనీ ఇప్పుడైనా కొన్నాళ్ళు ఉంటారా, లేక తిరిగి ప్రయాణం సాగిస్తారా? లేదండి, నాకు విశ్రాంతి తీసుకోవాలనే ఉంది పూజారి గారు. సంపాదించింది చాలు, ఇక మీద ఇంటి వద్దనే ఉండిపోదామని వచ్చాను. చాలా సంతోషం. ఇక 10 రోజుల్లో హనుమత్ జయంతి రాబోతుంది. మీరు దగ్గరుండి వైభవంగా జరిపించాలి. తప్పకుండా. మా పూర్వీకులు స్వామివారికి చేయించిన ఆభరణాలతో పాటు నేను నా తృప్తి కోసం ఒక సహస్రనామమాల కూడా చేయించాను. ఆ ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరించి జగజ్జగీయమానంగా జయంతిని జరిపిద్దాం. అన్నట్టు రేపటితో మా ఇంట్లో సుందరాకాండ పారాయణం పూర్తి అవుతుంది. దానికి పూజలు జరిపించడానికి తమరు రేపు ఉదయమే దయచేయాలి. అలాగే. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ పీట మీద ముగ్గులేస్తున్నావు దేనికమ్మా? ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి కూడా వస్తాడా? సుందరకాండ అంటే ఆంజనేయ స్వామికి అంత ఇష్టం. అందుకని ఆ పారాయణం ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి పీట మీద కూర్చొని అంతా వింటాడు. విని భక్తితో పారాయణం చేసిన వాళ్లను, విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు. వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. నువ్వు మాలలతో అలంకరిస్తూ ఉండు, నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను. ఎవరు మీరు? తుపాకులు చూస్తే తెలియటంలా? ఏమిటి దౌర్జన్యం? అడిగింది ఇస్తే దౌర్జన్యం చేయవలసిన అవసరం ఉండదు. ఏం కావాలి మీకు? ఆంజనేయుడి స్వామి నగలు కావాలి. ఇవి దేవుడు నగలు, నేను ఇవ్వను. ఇవ్వబు? ఇవ్వను. ఇవ్వబు? ప్రాణాలు పోయినా ఇవ్వను. నీ మొగుడే తెచ్చిన తర్వాత నీకింకా నగలెందుకు, నువ్వెందుకే? ఏం జరిగిందండి?
చేశారు. పూజారి గారిని తుపాకీతో కాల్ చేశారు. ఏమిటి అన్యాయం? ఏమిటి? శారదా, స్వామి సేవలో బ్రతికి యజమాని సేవలో వెళ్ళిపోతున్నా. శారదా, ఇక రాజాకి నువ్వే దిక్కు. రాజా, ఆంజనేయ స్వామి భక్తులు ఎన్నడూ అన్యాయం చేయడు నాయన. ఆయనే రక్షిస్తాడు. అన్యాయాన్ని భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు. వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను రక్షిస్తాడు, పాపుల్ని శిక్షిస్తాడు. బాబు ఎక్కడమ్మా? దాని కింద ఉంది. వామ విషయం కూడా ఇతనేమి చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ సంతృప్తి కోసం ఇంజెక్షన్ చేస్తాను. బాబు, గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా, అప్పుడు ఏం జరిగింది? స్వామి ఏమైనా కనపడ్డా? లేదమ్మా, కనపడలేదు. అసలు రానే లేదు. ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమూ లేదు, నెత్తురు లేదు. రాజా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు, అదృష్టవంతుడివి. స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆయన శక్తి అంతా ప్రసాదించాడు. అదే నాయన ఈ బలం. నిజంగానా అమ్మా? అయితే నాకు ఆంజనేయ స్వామి అంత బలం వచ్చిందంటావు. నేనేమైనా చేయగలనంటావు? చేయగలవు, కానీ చేయకూడదు. ఏ? నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు. అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తొందరపడి ఏ పని చేయకూడదు. అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి. అలాగేనమ్మా, కానీ
ఎన్నటికైనా అమ్మను నాన్ను శాస్త్రి గారిని చంపిన ఆ ముగ్గురిని. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మిమ్మల్ని ఎవరో కట్టిపడేశారు? ఎవరో దొంగలు మమ్మల్ని కట్టేసి మా పిల్లలు ఎత్తుకుపోయారు బాబు. అలాగా? మరేం భయపడకండి. మీ బిడ్డలు తీసుకుని తప్పించే బాధ్యత నాది. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలు కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం బాబు. ఇద్దరు దుర్మార్గులు ముక్కుపచ్చలారని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరి వచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడాడు. అమ్మా, బాబు, సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు? చేసిన ప్రమాణం తప్పినందుకమ్మా. రా బాబు, ఇలా కూర్చో. బాబు, అప్పుడు నువ్వు చిన్నవాడివి. నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను. నువ్వు పెద్దవాడివయ్యావు. ఏది ధర్మో ఏది అధర్మో అని నిర్ణయించుకునే విచక్షణ నీకుంది. కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు. ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు. అమ్మా, అయితే ఆ ముగ్గురు హంతకుల్ని వెతికి పట్టుకుని వాడ రక్తంతో నాలో రగులుతున్న ప్రతీకార వంచన చల్లార్చుకోవాలి. అలాగే బాబు, ఎప్పుడు ఏది చేయాలో ఆ ఆంజనేయ స్వామి నిర్ణయిస్తాడు. అన్నయ్య
ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. కమాన్ కమాన్ కమాన్. ఏంటమ్మా నిర్ణయించేది? నీ పెళ్లి. అన్నయ్య, పెళ్ళనేది చేసేది కాదు, చేసుకునేది. ఆఫ్టర్ ఆల్ పెళ్ళనేది ఒక డిగ్రీ లాంటిది. దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ, ఆ తర్వాతే పెళ్లి గిల్లి. గుడ్. లక్ష్మి, ఇదా నువ్వు కాలేజీలో అగురించి? ఊరుకోమ్మా, ఈ కాలపు కుర్రకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మంతా బీసీ నాటి మనిషి. అన్నయ్య, నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి. పాకెట్ అన్నయ్య, ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్. గుడ్ గుడ్. లక్ష్మి, ఏమిటా హద్దుపద్దు లేనితనం? ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా? నువ్వే లక్షాధికారివి కాదు. అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు. అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి గాని. అమ్మా, మనం అనేది మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా? నేను నీ బిడ్డను కాదా? నువ్వు నా తల్లివి కాదా? లక్ష్మి నా చెల్లెలు కాదా? నన్ను ఇంకా పరాయివాడిగానే చూస్తున్నావా అమ్మా? నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా? లేదు బాబు, లేదు. ఆడపిల్ల దాన్ని అరుపులు పెట్టాలని అన్నానే గాని నిన్ను వేరు చేయాలని కాదు. అమ్మా, దాని వేషం, దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా, పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు. ఇలా పోయి ఎక్కడ ఆగుతుందో. అమ్మా, లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. మనకు తలవంపులు తెచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా. నాకు ఆ నమ్మకం. ఏమిట్రా ఇదంతా నిజమేనంటావా? పేపర్లు ఒక్కోసారి అలాగే వేస్తారండి, లేకపోతే మనుషులు ఏంటి ఎగరడం ఏంటండి? లేదు లేదు, పూర్వం రోజున ఋషులు సంకల్లో శాఖలు కట్టుకుని మరీ ఎగిరేవారంటండి. డాడీ, ఏమిటమ్మా దాడి దూడ అని తలక్షణంగా నాన్న అని పిలవకూడదు. సరే నాన్న. అసలు సంగతి ఏమిటి? ఏమిటమ్మా, ఎవరో సూపర్ మ్యాన్ అట అలా గాల్లోకి వస్తాడట, దొంగల్ని పట్టుకొని ఒకటే కొట్టి మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతాడట. నాన్ సెన్స్. సూపర్ మేనా గీపర్ మేనా? గాల్లో ఎగిరిపోయాడా? ఈ కాకమ్మ కబుర్లని నాతో చెప్పకు. ఏమిటమ్మా, పూర్వం గంధర్వకన్యలు దేవతలు ఎగిరేవారు కదా? అవన్నీ పుక్కిట పురాణాలు, వాళ్ళని ఎవ్వరు నమ్మరు. నమ్మరు. అమెరికా వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారంటే నమ్ముతారు. అది సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలన్నీ వేశావు. ఇకనైనా నాణ్యంగా చీర కట్టుకుని, మొక్క నిండా బొట్టు పెట్టుకుని, కాళ్ళు నిండా పసుపు రాసుకో. ఏమిటో విశేషం? ఏముంది, నీకు పెళ్లిడు వచ్చింది, నీకు పెళ్లి చేయాలి. ఇట్స్ మై డిసిషన్. పెళ్లి? ఎస్, మ్యారేజ్. నా లైఫ్ గోల్డ్ మైన్. అవునా? అవును. మైకాకి గోల్డ్ కి ఎంత తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. కనుక నా గోల్డ్ నేనే వెతుక్కుంటాను. యూ డోంట్ వరీ, ఓకే? మై స్వీట్ డాడీ. పిచ్చి పిల్ల. ఓ నమస్కారం అండి బంగారు. నమస్కారం మై డియర్ పార్ట్నర్. రై వీళ్ళు కాపీ తీసుకురండి. ఈ వార్త విన్నావా? ఏమిటండి? ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో. ఈ గాలి వార్త మీరు నమ్మారా? కరెక్ట్, యూఆర్ కరెక్ట్. అర్థం మా జైలా చెప్పావయ్యా. ఏమిటండి, మీ జై హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసింది. హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట. దాని మన దెబ్బలు తగిలి రక్తపాతం జరిగిందట. అదేమిటండి, ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమిటి, దారుణమైన రక్తపాతం జరగడం ఏమిటి? ఏమిటండి విడ్డూరం? ఇడ్లీలు రాళ్లే ఉన్నాయి ఏమిటి అని హాస్టల్ విద్యార్థులు, అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభయలు కష్టపడ్డారు. స్టూడెంట్స్ స్ట్రైక్ చేశారు. ఆఖరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది. దాంతో అమ్మాయి హాయిగా ఇంటికి వచ్చేసింది. అన్నట్టు ఇంతవరకు అమ్మాయిని కలుసుకోలేదు కదా? కలుసుకోపోతేనే భావాలు కలిసాయి. అంచేత మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని. ఇట్స్ మై డిసిషన్. మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు. చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి అయ్యా. నేనేమన్నా కాదన్నానా? మా డియర్ రాజా పార్ట్నర్, నువ్వు అడుగు పెట్టావు. మా మైకామైన్ పాలు పొంగినట్టు పొంగింది. ఆ అదృష్టానికి అంతటికీ కూడా కారణం నువ్వు ఎక్కకోకుండా ఇంట్లోనే కట్టి పారేయాలని నా ఉద్దేశం. బంగారం గారు, మీరు బంగారం లాంటి మాట చెప్పారు. కానీ నాకు ఉన్నాయి. ఏమిటది? నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి. దానికే అయితే మా అమ్మాయిని నువ్వు చేసుకో, నీ చెల్లెలు నేను నీ కంగారు బంగారం గాను, నీ బంగారు కంగారం గాను. చూడు, నీ చెల్లెలకి ఒక లారీ లోడు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా. అవును, లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి. మనం ఆర్డర్ ఇచ్చిన లారీలు అన్నీ వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి నీ బంగారు హస్తంతో ఒక్కసారి అలా 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 గోల్డెన్ టచ్ ఇచ్చి వచ్చేసి. అలాగేనండి. కాపు తీసుకో.
మేనేజర్ రైలు చూస్తారట, వీరిని తీసుకెళ్లి లారీలు చూపించు. ఎస్ సార్, కమాన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం. దేవుడి దయ వల్ల బతికాం. బైది బై, ఈవిడ మీ ఫ్రెండ్ జయ. సారీ, నా ఫ్రెండ్ జయ. ఈయన మా అన్నయ్య రాజా. నమస్తే. నమస్తే. రాత్రి క్యాంప్ ఫైర్ పార్టీకి మీ అన్నయ్యని కూడా రమ్మను. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో, అయ్యో ఏమిటండి కార్ స్టిక్కర్ లాగా పొద్దుపోయినా పాట అయినా నన్ను వదలకుండా వెంటబడి పిలుస్తున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? దూరం అండి, నేను బ్రహ్మచారిని. చెప్పండి. మీరే కదండి ఆకాశం నుంచి ఎదురొచ్చారు. బాలేవారండి, నిజంగా నాకే కనుక ఆ శక్తి ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో ఒక డ్యూట్ పడాలని ఆశగా ఉంది. అంతేనండి, వయసు అలాంటిది. మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశంలో ఎగరటానికి ప్రయత్నిస్తే అంతే సంగతి. కిందపడి బూడిది గుమ్మడికి ఎలా పగిలిపోతాను. సరే చూడండి, మీరు చదువుకున్నవారు కదా, సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదా అని మీరు ఎలా నమ్మారండి? ఇలాగే మా డాడీతో వాదించానండి. కనపడుతూనే ఉందండి. ఏదో స్టూడెంట్స్ కదా, సోషల్లో కాస్త ఆడిపాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు. ఆ పప్పులు మన దగ్గరే ఉడకండి. అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యానే గనక నాకు కనపడితే వాడిని పట్టుకుని తీసుకొచ్చి మీ ఊళ్ళో పడేస్తాను. ఏమైనా చేసుకోండి. ఓకే, సరే అని చెప్పండి. వస్తానండి. కోసం సూపర్వైజర్ గారు వచ్చేసారు. రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మన గనిలో కొత్త రకం రాయి దొరికింది సార్. ఇదిగోండి సార్. ఏమిటి, మన గనిలో దొరికిందా? అవును సార్. ఏమయ్యో, నీ పేరులో సూపర్ ఉంది కానీ వైద్య లేదయ్యా. అది వట్టి మట్రాయ్ అయ్యా, మట్రాయ్. వెళ్ళి 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 వస్తాం సార్. వెళ్ళే వెళ్ళే వెళ్ళే. హలో.
కూడెత్తాలి బాబు, రక్షించండి బాబు, మీరే రక్షించాలి బాబు. వెళ్ళం బిడ్డలకి ఏమొచ్చిందయ్యా? గెటప్ ఏమైంది టేకరంగయ్యా? ఇంకేదో చేకరంగాండి బాబు, అయిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ లో మీకు ఎంత సహాయపడ్డాను. మీరు ఎన్ని లక్షలు గడించారు. థ్యాంక్ యూ. నాకు కొన్ని వందలు కదా సార్ మీరు ఇచ్చింది. అవును. ఏదో వందల కోసం ఆశపడితే నా ఉద్యోగమే పోయేటట్టుంది సార్. ఏంటి? అదే సార్, మీతో చేతులు కలిపానని గవర్నమెంట్ వారికి తెలిసిపోయింది. రేపు మాపు డిస్మిస్ ఆర్డర్లు వస్తాయి సార్. దట్స్ గుడ్, పీడిపోయింది. రేపటి నుంచి నువ్వు మాతోనే ఉండిపోవయ్యా. అదేమిటి సార్, నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉంటేనే కదా మీకు సహాయపడగలిగేది. ఇది పాయింటే. నువ్వు ఆ డిపార్ట్మెంట్ లో ఉండాలి, నీ ఉద్యోగం పోకూడదు, అంతే కదా? డన్. అన్నట్లు మీ సీనియర్ ఆఫీసర్ పేరేంటి? జగన్నాథరావు గారండి, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లను ఎంతమంది చూడలేదు. నువ్వేం భయపడద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బాబు. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ జగన్నాథరావు గారా? స్పీకింగ్. ఏమీ లేదు, టేకు రంగయ్య గారి మీద డిస్మిస్ ఆర్డర్స్ తయారు చేశారట. ఆ పేపర్ మీద సంతకం పెట్టారు. తెల్లారేసరికి మీ తలకాయ మీ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. సార్, ఫారెస్ట్ ఆఫీసర్ లోపలికి వచ్చారు సార్. 1, 2, 4, 5, 7, మార్చ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. హలో లూసీ డార్లింగ్. సీరియస్, చాలా అర్జెంట్ పని. నో 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 నో, మనతో ఏ పని అయినా సరే కిస్ తో స్టార్ట్ కావాలి. కమాన్, కిస్ మీ. ఓహో, స్టాప్ రొమాన్స్, కమ్ టు బిజినెస్ యార్. ఓకే, వాట్ ఈస్ ది బిజినెస్? మారుతి మైన్స్ బంగారయ్య మా కంపెనీకి ఒక మెటల్ అనాలిసిస్ కి పంపించారు. ఓహో, వాట్ ఆర్ ది రిజల్ట్స్? ఇట్స్ గోల్డ్, అది బంగారం. ఇట్ కాంట్ బి. అరే, ఇట్స్ ఫ్యాక్ట్ యార్. ఇట్ షుడ్ బికమ్ ఏ ఫ్యాక్ట్ డార్లింగ్. వాట్ డు యు మీన్? ఏమీ లేదు, రిపోర్ట్ టైప్ చేసి పంపించే నువ్వే కదా. ఆఫ్ కోర్స్. బంగారాన్ని కాకి బంగారంగా మార్చేసి తర్వాత కథ నేను చూసుకుంటాను. హలో, నేను బంగారాన్ని మాట్లాడుతున్నాను. బంగారయ్య, గుడ్ మార్నింగ్. లూసీ హియర్. లూసియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను తీసుకొచ్చిన మెట్ల అనాలిసిస్ పూర్తయిందా? అయింది, బట్ ఇట్స్ ఫూల్స్ గోల్డ్. అది కాకి బంగారం. ఏమిటది? నిజమైన బంగారం కదా? కాకి బంగారమా? కాకి బంగారం గాను. సార్ సార్, మీకోసం. కాకి కాదండి, గెద్దండి. అవునండి. గద్దగాదురా బుద్ధు. నమస్కారం బంగారయ్య గారు, నమస్కారం. నమస్తే. మీరు ఈ లోకంలో పాపిస్టి డబ్బుతో కొన్ని పుణ్యకార్యాలు చేద్దామని ప్రయత్నిస్తున్న పిచ్చివాడిని. ఎంత బాగా సెలవిచ్చారు. ప్రస్తుతం మీరు ఇక్కడికి పుణ్యకార్యం మీదే వచ్చి కూర్చొని సెలవేంటి? మారుతి మైకామన్ మీదని విన్నాం. అక్కడే మా తాతగారు తపస్సు చేస్తూ జీవ సమాధి పొందారు. అంటే మీ వంశం అంత పవిత్రమైందన్నమాట. అవునండి. అక్కడ ఓ పెద్ద సత్రం కట్టించాలని మా నాన్నగారు నాతో చెప్పి వెళ్ళిపోయారు. అయ్యో పాపం. ఆ పుణ్యకార్యం నెరవేర్చడానికి మీ సహాయం అవసరం. అంటే ఏదైనా విరాళం? విరాళం కాదండి, విక్రయం.
మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను. ఆ మైకామైన ఉన్న స్థలం ఏమిటి? నా మైకమని మీరు అమ్మాలా? అది మీరు కొంటారా? మేము కొనేది పుణ్యం అండి. ఏ పుణ్యం తగలయ్యా, అది బంగారం అయ్యా. అది కాకి బంగారం అని విన్నాను. కాకి అంటే శనండి. ఊరుకాయ పెద్ద మనిషి, చెరలేదు గినలేదు. కొంతకాలానికి కాకి పోయి బంగారం మిగులుతుందయ్యా. నా పేరు బంగారయ్యా. ఇక మీరు వెళ్ళొచ్చు. ఉన్నాయా కాకి బంగారం గారు? రేపది పొరపాటున కాకి బంగారం అయితే కాకితో కబురం పండి వచ్చి వాళ్తా. వెళ్ళి వేడిచేపలంతం తగలయ్యా. కాకి బంగారం కావాలంటే కాకి బంగారం. అక్కడ బంగారం చూస్తేనే కానీ ఈ బంగారం చావడు. వాడు చచ్చినా అమ్మనన్నాడు బాస్. ఫోన్ మనం ఎప్పుడైనా ఏదైనా డబ్బుతో కొన్నామా? మరి ఇప్పుడేం చేయమంటారు? కానీ వాడు ఆ వైపు నుంచి తవ్వుతుంటే మీరు ఈ వైపు నుంచి తవ్వండి. ఎస్టాబ్లిష్ డెవిల్ స్కామ్, టెర్రరైజ్ పీపుల్. చెప్పినదంతా గుర్తుంది కదూ? జనాన్ని టెర్రరైజ్ చేయాలి. నిజం దయ్యాలలాగే మనుషుల్ని భయపెట్టాలి. మీరు మనుషులనే అనుమానం ఎవరికీ రాకూడదు. ఓకే? ఓకే బాస్. గో ఆన్. yes బాస్. అబ్బాయి పాపం చిలక గోరింకలా ఉండేవాళ్ళు కదరా? అవును బాబాయ్. ఈ నెలలో దెయ్యాల మునగేది 10వ సంవత్సరం. ఇలా జరుగుతూ పోతే ఎలా బాబాయ్? అది కాదు బాబాయ్, మనుల్లోనూ చుట్టుపక్కల చీకటి పడ్డా కడిగేసి వెళ్ళొద్దని చాటిపోయింది. అవును బాబాయ్. బాబాయ్ చీకటి అడిపోయింది, అడవి దాటేదట బాబాయ్. ఈ చీకట్లో అడవి దాటామంటే దెయ్యాల చేతుల్లో సత్యామన్నమాట. అయితే ఈ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లారి వెళ్ళిపోదాం. ఏంటన్నయ్య టెలిగ్రామ్? అమ్మ కాశీ నుంచి రైల్లో వస్తుందట. అప్పుడేనా? యాత్ర అంతా కట్ షాట్ చేసుకుని వచ్చేస్తుందన్నమాట. చూడు లక్ష్మి, కాశీకి వెళ్ళిన అమ్మ మనస్సంతా కన్న కూతురు మీదే. అందుకే వెంటనే వచ్చేస్తుంది. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను స్టేషన్కి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. Yeah, come in. What can I do for you? వాట్ ఈస్ దిస్? Hey, special made bullet. మీరేగా తయారు చేసింది? Yeah. ఎవరి కోసం చేశారు? అదెలా చెప్తాం సార్? చెప్పాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాను. సారీ సార్, ఇది బిజినెస్ సీక్రెట్. చెప్పి తీరాలి. హే, లోడెడ్ గన్, డేంజరస్. ఎస్, అందుకే నీ మీద గురిపెట్టాను. ఎవరి కోసం తయారు చేస్తున్నావు? నో నో. చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్తాను. లూసీ. నువ్వు వస్తావనే నాకు తెలుసు, అందుకే తలుపు తెరిచి పెట్టాను. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? స్పీక్ అవుట్. నా పేరు రాజా. నీ అందం వెనుక ఉన్న మోసాన్ని గ్రహించడానికి వచ్చాను. ఈ బుల్లెట్ కు నీకు ఏమిటి సంబంధం? No. Leave me. Leave me. Please let me go. No. Again, చెప్పు. No, leave me. Leave me. I చెప్పు. won't tell you. Leave me. Tell me. Go, please. Let
ఇదంతా మైక్స్ పెట్టి ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. మరి ఎలా? ఎలిఫెంట్ క్యాంప్ యూ సార్ ఎవడో లోపలికి వచ్చాడు సార్. 2 5 అటాక్. నీ పేరు చెప్పు. నా పేరు జైసింగ్. జైసింగ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. నీతో పాటు ఇంకెద్దరుండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు, వాడి పేరు సర్దార్. సర్దార్ ఎక్కడ వాడు? అటు.
టాలరెంట్ క్యాంప్ స్మాష్ అయిందా? జైసింగ్ చచ్చిపోయాడా? సూపర్ మ్యాన్. అమ్మా అమ్మా, బాబు తొలి విజయం సాధించారమ్మా. ఏమిటి బాబు? నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ముగ్గురులో ఒకరిని హతమార్చారమ్మా. అలాగా బాబు? అవునమ్మా. ఇంకిద్దరు మిగిలారు. వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. విజయ్ నిన్నెప్పుడూ వరిస్తుంది. రాజా, మర్చాను, ఎవరో అమ్మాయి జయ అట నీకోసం ఫోన్ చేసింది. జయ? ఎవరా అమ్మాయి? మా పార్ట్నర్ గారమ్మా. మోహన్. ఏ మోహన్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే వండర్ఫుల్. సో నీ మోహన్ నాన్నని చేస్తున్నావు అన్నమాట. అయ్యో మొద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్. ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోని అంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకే పెళ్లికని తల్లి? డబల్ ఓకే పెళ్లికని తండ్రి. ఎంత పని చేశావే పారేసినానా? ఎంత పని చేశావేదానా? నా కడుపులో చిత్తు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావే. ఇంత ఉండాలి నీ దుర్బుద్ధి నీకేమో పుట్టింది. ఈ సంగతి నాకు తెలియకుండానే ఏ నియోగులు చూసి చచ్చుంటే సంతోషించేదాన్ని. ఏమిటమ్మా ఏమిటమ్మా? ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టాలని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అడుగు, తాన్నే అడుగు. నీ నమ్మకాన్నంతా నట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయనా. అక్కర్లేదు, అర్థమైంది. ఊరుకో ఊరుకో. అమ్మా, కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవాల్సిన దాన్ని ఇలా కడుపు చించుకుని కాళ్ళు మీద పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించా. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకట్టుకుని ఏట్లో దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని చావాలి. అమ్మా, ఏమిటమ్మా ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా, చెప్పమ్మా, ఎవరమ్మా మాత్రం? మోహన్ అని నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడ ఉంటాడమ్మా? హోటల్ క్యాసినో. క్యాసినో అంటే అతనికి ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు. మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా, నువ్వు రూమ్లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ, ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. సే సో మై బాయ్. ఏమిటి ఆలస్యం అయితే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి.
పూర్ణశ్వేలు ఉంటారు, బయటికి వెళ్ళారు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్. హలో, వీరి మోహన్ గారు, వీరి మీకోసం వచ్చారు. నా కోసం? మీరు? నా పేరు రాజా, మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం. నేనే మీ దగ్గర రావాలనుకుంటా. రండి, రూమ్కి వెళ్దాం. పర్వాలేదు, అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు. కూర్చోండి, కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరూ తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడనే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెలి మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారు అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాటులో తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పరుడమని గ్రహించాను. కోటీశ్వరుని కొడుకనగానే నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతుణ్ణి జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో, ఆడపిల్లవాళ్ళు మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా, అమ్మా. అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటావు. రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తానన్నాడు. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. మిస్టర్, ఆగండి ఆగండి. ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిట్రా అది? బోర్డు తెలుగు రాదులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా? చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ 2 స్తంభం చూశారు, అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కు తింటాయి. ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు పీక్కు తినడాలున్నా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్ లో ఇలాంటి పుర్రెలు ఎముకలు ఉన్న అపాయం బోటులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ మాకేమలే. ఇదిగో, నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు, మేము సంచరిస్తూ పోతూ ఉంటాం. బాయ్ బాయ్. సరే పొండి, మీ కర్మ. మీకు ఇయాలతో నూకలు చెల్లినాయి. డానా, ఇందాక వాడితోటి దెయ్యాలు లేవని డబాయించాం కదా, అసలు నిజంగా దెయ్యాలు లేవంట? ఒరే జాను, నువ్వు గాన అర్ధరాత్రి బయటికి వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాను. నాకేం భయం? ఎండిపోయిన ఆకడెక్కలేదా మింగితే గొంతు కడ్డం పడతాను కానీ నాకేం భయం లేదు. నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి. జాగ్రత్త. రాణి, జైమ్ ఆన్లైన్ మాయించి ఆర్దయం దొరికితే మనం కూడా 5 years సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం, తెలుసా? రన్ చేసే. సరే, ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే, కొంప తీసి దెయ్యాలు కట్టరా? ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. సైకిల్ కదులుతోంది.
దెయ్యం కాదండి, మీకు దండం పెడతానండి. మనం తినేకండి, కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలు అవుతాయంట. మిగిలిపోయిన కోరికలండి మేము తీరుస్తామండి, మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి. అవునండి, ఏమండి ఒకవేళ చంపేసినా ఇలా దెయ్యంలానైనా బతకనివ్వండి, పూర్తిగా ప్రాణాలు తీసేయకండి. నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పనులు చేస్తాం. పోదోరా నాయన అంటే సంచరించుకుంటూ పోదోరా అని తీసుకొచ్చు. సంచరించరా నన్ను మీరు భయపెట్టేస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.